మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజభాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:08. తిథి నవమి ఉదయం 10:44 వరకు, నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 12:42 వరకు, వర్జన్ రాత్రి 8:32 నుంచి 10:06 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు, మరల మధ్యాహ్నం 2:55 నుంచి 3:43 వరకు, అమృతకాలం ఉదయం 8:04 నుంచి 9:27 వరకు, మరల తెల్లవారుజామున 5:56 ప్రారంభం. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం సోమవారం శివప్రీతికరం. సామాన్యంగా సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించడం ద్వారా, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా, గౌరీదేవిని ఆరాధించడం ద్వారా మనస్సుకు ప్రశాంతి దక్కుతుంది. సక్రమమైన నిర్ణయాలు చేసుకోగలుగుతారు, సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనసు ప్రసన్నంగా లేకపోతే సమస్య యొక్క పరిష్కారం రాదండి. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే, అంతశ్చేతనలో సకల సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. సృష్ట్యాది నుంచి సకల జీవుల అనుభవాలు దానిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కారణంగా ఇటువంటి సమస్య కూడా గతంలో ఎవరికో వచ్చే ఉంటుంది. వారు కూడా దీనికి పరిష్కారం ఏదో చేసుకుని ఉంటారు. ఆ విధంగా పరిష్కరించబడినటువంటి సమస్యల యొక్క స్వరూపం అవగాహన అయినట్లయితే ఏమవుతుంది, మనకున్న సమస్యల్ని మనమే అధిగమించగలుగుతాం. ఆ కారణంగా సమస్యల్ని అధిగమించేటువంటి శక్తి పెరగడం కోసం ఈ ఆరాధనలు బాగా ఉపకరిస్తాయన్నమాట. నేటి ఆణిముత్యాలు. ధనం కంటే కాలం విలువైనది. ఎక్కువ ధనం సంపాదించగలం కానీ ఎక్కువ కాలం సంపాదించలేము. సంశయాలతో జీవించటం దుర్భరం.